కృపా కనికనగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుని యేసయ్యలో యేసయ్య ఈ రాత్రి వేళనైనా శ్రమల కాలపు ఆరాధన కార్యక్రమంలో తండ్రి ఈ విధంగా ప్రార్థించుతున్న సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్య ఇటువంటి సమయం చూడక నాన్న ఎంతోమంది గతించినారు. అటు వారిలా కాకుండా మమ్మల్ని మా కుటుంబాలను ఆయన సజీవ లెక్కలో ఉంచి ప్రాణప్రాప్తులుగా చేసి ఈ యొక్క కూడికలో చేర్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. ఎల్లవేళ నీ దయా కృప మాపై ఉండబడి తండ్రి మేము మా కుటుంబాలనైనా బ్రతుకుతున్నాం తండ్రి. లేనిచో తండ్రి మేము బ్రతకలేము తండ్రి. అలాగే తండ్రి ఎల్లవేళ నీ యొక్క దయాకృప మా కుటుంబాలపై ఉంచి మమ్మల్ని కాల్చి కాపాడు తండ్రి. కొద్దిసేపు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. తదుపరి నాయన వాక్య పరిచయం చేస్తుంటే మీ దాసుడు నాయన మీ సులువు చోటను మరుగుపరిచి ఆత్మీయంగా బోధించుడు శక్తిని దయచిన తండ్రి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామములు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి రాత్రి మనము యేసు ప్రభు వారి యొక్క సిలువను గూర్చినటువంటి ప్రవచనాల నెరవేర్పు ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభువారు యెరూషలేముకు వెళుతున్న సందర్భంలో తనకు సంభవింపబోవునవన్నీ శిష్యులకు తెలియజేశారు. గడిచిన ఆ దినాన వాక్యములో మనం విన్నాం, మనం యెరూషలేముకు వెళుతున్నాం, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను కొట్టి మరణానికి అప్పగిస్తారని చెప్పి వారితో చెప్పడం, యెరూషలేముకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం పరిశీలించాం. ఇది నేను మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అండి. యేసు ప్రభువారు పస్కా విందును భుజించిన తరువాత వారు బయలుదేరి వెళుతున్నటువంటి మార్గమును గూర్చి ఒక వాక్యాన్ని 15-20 నిమిషాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు నేను చదువుతున్నాను, చూడండి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రాత్రి మన వాక్య భాగము కిద్రోను వాగు. బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో వాగుల్ని చూస్తూ ఉంటాం. యెరూషలేముకు ప్రక్కనే, యెరూషలేము దేవాలయానికి ముందుగా ఉన్నటువంటి ఒక వాగు ఇది. వాగు, నదులు వేరు, కాలువలు వేరు, వాగులు వేరు, సముద్రాలు వేరు. ఇలాగా ఒక చిన్న మురికి కాలువ దగ్గర నుంచి పంట కాలువలు, ఆ తర్వాత వాగులు, నదులు, ఇలా ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఈ వాగుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ఈ వాగు దాటి మనము కొంచెం దక్షిణ భాగముగా యెరూషలేములో ఈ కిద్రోను వాగు దాటి దక్షిణ భాగముగా మనము కొన్ని మైళ్ళు ముందుకు వెళితే తూర్పు నుండి పరమటికి ప్రవహిస్తున్నటువంటి మరో వాగును మనం చూస్తాం. అది జీవనదిలో పేర్కొనబడింది. ఆ వాగు పేరు మనందరికీ తెలుసు, క్రితంలో కూడా ఆ వాక్యాల్లో విన్నాం. యూట్యూబ్లో ఆ వాగును గురించి చెప్పబడింది ఉంది, కేరీతు వాగు. ఆ కేరీతు వాగు, ఆ సందర్భం, అక్కడ ఎవరు వెళ్ళారో ఆ సందర్భాలన్నీ కూడా యూట్యూబ్లో మెసేజ్ ఉంది, నాది వినండి. ఈరోజు కిద్రోను వాగు, ఇది ఇప్పటికి వెళ్ళి చూసిన ఆ ప్రాంతం ఉంది, కానీ యెరూషలేములో వాగు లేదు. వాగు ప్రవహించిన ఆనవాళ్ళు ఉన్నాయి,
ఆ వాగు, ఆ స్థలం ఇప్పటికీ ఉంది. కానీ ఆ వాగు నిండా ఇప్పుడు సమాధుల దొడ్డి చేసేశారు. మనం చూస్తూ ఉంటాం ఇప్పటికి మన కాలంలో కూడా. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎటు వెళ్ళినా పల్లెటూరులో ప్రక్కన ఎవరైనా చనిపోతే ఆ వాగులమిటే పూడ్చిపెడతారు. వాగులమిటే పూడ్చిపెడతారు. ఎందుకు అంటే పరదేశులకి ఆ సమాధి స్థలము దొరకదు. యెరూషలేములో ఉన్నటువంటి సమాధుల దొడ్డులు వేరు, రాజుల సమాధుల దొడ్లు వేరు, రాజుల కుటుంబీకుల్ని రాజుల్ని పాతిపెట్టే సమాధులు వేరు, సామాన్యమైనటువంటి ప్రజలను పాతిపెట్టే సమాధులు వేరు. ఆ రెండు స్థలాలు కాకుండా పరదేశులు ఉంటారు. పరదేశులు వారికి యెరూషలేములో ఉన్నటువంటి సమాధులలో స్థలం ఎవరో, అందుకని వారిని ఈ కిద్రోను వాగు అంచులమిటి పాతి పెట్టేవారు. అది ఇప్పుడు మన కాలం వచ్చేసరికి రాను రాను ఆ వాగు ఎండిపోయి, ఆ వాగు అందులో ప్రవహిస్తున్నటువంటి నీరు ఆగిపోయి దానిని ఇప్పుడు పరదేశుల యొక్క సమాధి దొడ్లుగా మార్చేశారు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఆ యెరూషలేము ప్రాంతాన్ని చూపిస్తున్నటువంటి యూట్యూబర్స్ చూపిస్తారు చూడండి. ఇవన్నీ కూడా కిద్రోను వాగులో పాతి పెట్టబడినవే, పరదేశుల కొరకు ఉంచబడినవి. సరే, యేసు ప్రభువారు యెరూషలేముకు వచ్చిన సమయం నుండి పరిశుద్ధ వారమును, దానిని మనము మంట్లాదివారం అంటాం, ఆ రోజు నుండి ఆ వారమంతా యేసు ప్రభువారు బేతనియాకి వెళ్ళడం, యెరూషలేముకు రావడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంతకుముందు నుంచే యేసు ప్రభు తన శిశువులను బలపరుస్తూ వస్తున్నాడు. తన మరణము కొరకు భయపడి ఆయన చెప్పడం కాదు, కానీ నేను ఎలాగూ నా ప్రాణమును పెడుతున్నానో మీరు ధైర్యముగా ఉండండి అని చెబుతూ వచ్చాడు. యేసు ప్రభు వారు తను మరణిస్తున్నాడని భయము చేత వారికి చెప్పడం కాదు. కొన్ని సందర్భాలు మన కుటుంబాల్లో కూడా చూస్తుంటాం. పితరులు ఎవరైనా వృద్ధాప్యాల్లో ఉండి మంచాల్లో ఉండి చనిపోయేటువంటి వారు చివరి మాటలు కొన్ని కుటుంబంలో పిల్లలను పిలిచి చెప్తూ ఉంటారు. ఆస్తిపాస్తులు పంచుతారు, వీలునామాలు రాస్తారు, ఎక్కడెక్కడ డబ్బులు రావాల్సినవి చెప్తారు, ఎవరెవరికి మనం ఇవ్వాలో చెప్తారు. ఇవన్నీ కూడా కుటుంబీకులు ఆ దగ్గర ఉండి వింటూ ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులకు చెబుతున్నటువంటి ఈ మరణ వార్త, యేసు ప్రభు నేను చనిపోతున్నానని భయపడి చెప్పడం కాదు. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను, మీరు ఇక్కడ ఉంటారు ఇప్పుడు కొంతకాలం, నా తర్వాత మీరు బలపడాలి, ధైర్యంగా ఉండాలి, నేను చేసి సంపూర్తి చేసి వెళుతున్న ఈ పరిచర్య మీరు కూడా కొనసాగించాలి, నాకంటే ఎక్కువ కార్యాలు మీరు చేయాలి అని యేసు ప్రభు వారిని బలపరచడం కోసం ముందుగానే చెప్తూ వస్తున్నాడు. అలాగూ ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్గంలో వారికి బోధిస్తూ యేసు ప్రభు వారు వారిని కొనసాగింపజేస్తున్నాడు. ఈరోజు చివరిగా పస్కా విందును భుజించారు. పస్కా విందు కొరకు సిద్ధపడుతున్న సమయం నుండి కూడా యేసు ప్రభు వారి మనసంతా శిలువ కార్యమే కనబడుతుంది. శిలువలో తన ప్రాణమును పెట్టడం, దాని కొరకే ఆయన వచ్చాడు. ఎక్కడ ఆ కార్యము నెరవేరకుండా వెళ్ళి ఆగిపోతుందేమో అని దాని కొరకు ఆయన తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. తన ప్రాణమును పెట్టడానికి, రక్తమును చెందించడానికి. ఇంకా ఏదైనా ఆ చిన్న డౌట్ ఉంటే, అంటే మరణానికి ఒకవేళ నేను వెనకంజ వేస్తానేమో, శరీరం బలహీనంగా ఉంది అని బలం పొందడానికి ఆయన ఇప్పుడు ప్రార్థన చేయడానికి బయలుదేరాడు. యెరూషలేము దేవాలయంకు ముందు ఉంటుంది కిద్రోను వాగు. యెరూషలేము దేవాలయానికి ముందు కిద్రోను వాగు ఉంటుంది. యెరూషలేముకు చుట్టూ ద్వారాలు మనకు తెలుసు, 12 ద్వారాలు ఉంటాయి. అందులో గొర్రెల ద్వారము ఒకటి ఉంటుంది.
గొర్రెల గుమ్మము అంటారు దాన్ని, మరొకటి పెంట గుమ్మము అంటారు. పరిశుద్ధ దేవాలయానికి పెంట గుమ్మం అని పేరు పెట్టడం ఏంటి? ఇలాగ ఆలోచన చేస్తాం మనం. గొర్రెల గుమ్మములో నుండి, గొర్రెల ద్వారములో నుండి, గొర్రెల ద్వారము ప్రక్కన అక్కడ రోగులు అనేక మంది స్వస్థత పడేటువంటి ఒక కోనేరు ఉంది. గొర్రెల గుమ్మములో నుండి అనేకులు ఆ గుమ్మములో నుండి బలి అర్పణ కొరకు బలి పశువులను తీసుకొని వస్తారు. దేవాలయములోనికి గొర్రెల గుమ్మములో నుండి ఈ బలి పశువులను తీసుకొని వచ్చి యాజకులకు అప్పగిస్తారు, అక్కడ ఉన్నటువంటి లేవీలకు అప్పగిస్తారు. బలి పశువులు బలిపీఠం మీద అర్పించబడిన తర్వాత అందులో మిగిలిపోయినటువంటి బూడిదను బలి పశువుల యొక్క కళేబారముల యొక్క అంతరింద్రియములను, ఆ మురికిని అంతా లేవీలు పోగు చేసి దానిని ఒక బేషన్ లాగా పాత్రలోండి ఆ పాత్రలో ఎత్తుకొని దానిని తీసుకొని వెళ్ళి కిద్రోను వాగులో కలిపేయాలి. యెరూషలేము దేవాలయంలో బలి పశువుల రక్తము ఆ బలిపీఠం దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంటుంది. యెరూషలేము దేవాలయంలో దహనము చేయబడిన తరువాత మిగిలిన బూడిద ఇదంతా కూడా కిద్రోను వాగులోనే కలిసేది. అందుకే కిద్రోను వాగు యెరూషలేము దేవాలయము పెంట గుమ్మముకు దగ్గరగా ఉంటుంది. తూర్పుగా ప్రవహించి యెరూషలేము దేవాలయములో నుండి అర్పించబడిన బలి పశువుల యొక్క రక్తము, వాటి బూడిద అవన్నీ కూడా నీటితో కలిసి దానిని శుభ్రం చేసినప్పుడు ఆ బలిపీఠం మీద బలిపీఠమును తరువాత అర్పించబడినటువంటి బలి అర్పణ వస్తువులను శుద్ధి చేసినప్పుడు ఆ నీరంతా దేవాలయంలో నుండి కిద్రోను వాగులోనికి తూర్పుగా ప్రవహించి అందులో కలిసిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కిద్రోను వాగు మానవ జీవితమునకు పోల్చబడింది. కిద్రోను వాగు మురికి కోపము. యెరూషలేములో ప్రవహిస్తున్నటువంటి డ్రైనేజీ సిస్టమ్ అంతా, ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ వచ్చింది. డ్రైనేజీ సిస్టమ్ లేనప్పుడు యెరూషలేములో వాడినటువంటి వాడకము ఆ నీరంతా ఈ కిద్రోను వాగులోనికే వచ్చేది. కిద్రోను వాగు మురికి కోపం, భయంకరమైనటువంటి దుర్గంధం వెదజల్లిద్ది. కానీ అవతలకు వెళ్ళాలంటే ఈ కిద్రోను దాటి వెళ్ళాలి యెరూషలేము దేవాలయం నుండి. ఎన్నో పర్యాయాలు మనం బైబిల్ గ్రంథంలో వాక్యాలు చదివితే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో రాజైన దావీదు గారు అబ్షాలోము తరుముతూ ఉంటే కుమారుని చేత తరవబడుతున్న సందర్భాల్లో ఆయన యాజకుడిని తీసుకొని లేవీల్ని వెంట పెట్టుకొని తనను వెంబడించినటువంటి అప్పుల వారు, పేదవారు, భాగ్యులున్నవారు, చాలామంది నిరుపేదలు ఆయన వెంబడించారు. వారందరిని వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళే సమయంలో వారు ఆ ప్రత్యక్ష గుడారములో నుండి మందస్సమును తీసుకొని వచ్చారు. ఆ దినమున రాజులు అంతకుముందు యుద్ధములు చేసే సమయంలో, రాజు లేని సమయంలో కూడా వారు మందస్సమును మధ్యలో పెట్టుకునేవారు. మందస్సము వారితో ఉంది అంటే దేవుడు వారితో ఉన్నాడని నమ్మేవారు. ఇశ్రాయేలు ప్రయాణంలో కూడా అదే కదా జరిగింది. మందస్సమును సైన్యములకు ముందుగా తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలీల ప్రజల యొక్క ప్రయాణములో ఆ 40 సంవత్సరములో వారికి ముందుగా మందస్సమును మోస్తున్నటువంటి లేవీలు ఉన్నారు. యాజకులు వారికి ముందుగా నడిచారు. మందస్సము వారి మధ్యలో ఉంటే దేవుడు వారితో ఉన్నాడని విశ్వసించారు. వాస్తవమే, దేవుడు వారితో కూడా ఉన్నాడు. అందువలన ఇప్పుడు ఆపద వచ్చింది, కుమారుడు తరుగుతున్నాడు, యుద్ధమునకు సిద్ధమయ్యాడు కుమారుని చేతిలో సైన్యము చనిపోద్దని తెలిసి ఇప్పుడు వారందరినీ ఆయుధపరిచారు. పదండి వెళ్దాం, అబ్షాలోము చేతిలో నుండి మీరు తప్పించుకోలేరు. నేనేమో నా కుమారుడు, ఎక్కువగా ప్రేమించిన కుమారుడు,
దావీదు గారు సొంత కుమారుని చంపలేడు కదా, ఏ తండ్రి అయిన కుమారుని చంపగలడా? చంపలేడు. అందుకనే పారిపోతున్నాడు ఆయన. లేకపోతే దావీదు గారికి ఒక లెక్క కాదు. దావీదు గారు కత్తి పడితే ఎంతటి వీరుడైనా కోలాల్సిందే ఎదుటి శత్రువు. అలాంటి ధైర్యము కలిగిన సింహము గుండె వంటి గుండె కలిగిన వాడు దావీదు గారు. యుద్ధ నేర్పరి దావీదు గారు. దేవుని ఆత్మ దావీదు గారిలోనికి వస్తే దావీదు గారు సింహాలను సైతం చీల్చినటువంటి వాడు. అబ్షాలోము ఎంత ఆయన చేతి కింద? తన కుమారుడు ఎంత చంపగలడు, కానీ కడుపును పుట్టిన కుమారుడిని కత్తివాత చంపలేక ఆయన పారిపోతున్నాడు. ఆపద వచ్చింది ఇప్పుడు. తనకు మాత్రమే కాదు, సైన్యమంతా ఇప్పుడు ఇబ్బందిలో పడిపోయింది. వారు బయలుదేరి వెళుతూ ఉండగా యాజకుడిని వెంట పెట్టుకొని మందస్సమును తీసుకొని బయలుదేరారు. మందస్సమును తీసుకొని బయలుదేరారు. ఈ కిద్రోను వాగు దాకా వచ్చిన తర్వాత దావీదు గారు అంటున్నాడు, అయ్యా దేవుడు ఎప్పుడు నాతోనే ఉంటాడు, మందస్సమును నీవు మరలా తీసుకొని పట్టణంలోనికి వెళ్ళు, పట్టణంలోనికి వెళ్ళు. దేవుని కృప నాపై ఉండి దేవుడు నాకు తోడుగా ఉంటే నేను క్షేమంగా మరలా తిరిగి వస్తా, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాను నేను అని. ఇప్పుడు ఈ కిద్రోను వాగు దాటక పూర్వమే దేవుని మందస్సమును వెనుకకు పంపించాడు. అక్కడ వరకు వచ్చింది. కిద్రోను వాగు దాటిన తర్వాత దావీదు గారు ఒలీవల కొండ మీద ఏడ్చుకుంటూ వెళ్ళి దేవునితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునితో ఏకీభవించే అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో ఇప్పుడు కిద్రోను వాగు దాటిన తర్వాతే. వేదన రోదన, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్య అన్నీ కూడా కిద్రోను దాటినాక విడిచిపెట్టేసి ఇప్పుడు దేవునితో ఏకమైపోయాడు, ఐక్యత కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఈ కిద్రోను వాగు మురికి జీవితం మనలో కూడా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కిద్రోను వాగు వంటి ఆ దుర్గంధం నీ జీవితంలో ఉందేమో, నీ జీవితం దుర్గంధంతో ఉందేమో. చెడు విషయాలు, దుష్ట సాంగత్యము, పాప సహవాసము, ఎలాంటివి లోక సంబంధమైన ప్రతి విషయము నీలో ఉన్నప్పుడు నీవు కిద్రోను వాగు వలె దుర్గంధాన్ని వెదజల్లుతావు. పక్కనే పరిశుద్ధమైనటువంటి దేవాలయం ఉంది, అయినా దేవాలయం ముందే ఉంది కిద్రోను వాగు. నీ జీవితంలో నిన్ను దేవుడు పలకరిస్తూ ఉన్నా, దర్శిస్తూ ఉన్నా దేవుని మాటను ఉల్లంఘించి వ్యతిరేకించి నిర్లక్ష్యం చేసి ఇంకా కిద్రోను వాగు వలె దుర్గంధాన్ని వెదజల్లుతున్నావా? అలాగైతే దాన్ని దాటి బయటికి రా, దానిని దాటి బయటికి రావాలి. యోషియా అనేటువంటి రాజు 8 సంవత్సరాల వయసులో రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవాలయం కూర్చొని ఆలోచన చేస్తే అందులో అస్తారమీ దేవత యొక్క విగ్రహం ఉంది. అందులో పరిశుద్ధ దేవాలయంలో అస్తారోతు దేవతల యొక్క విగ్రహాలు ఎవరు పెట్టారు అన్నీ కనుక్కున్నాడు. దేవాలయమును శుద్ధి చేశాడు. ఆ విగ్రహములన్నీ బయటికి తీసుకొని వచ్చి వాటిని నలగగొట్టి కాల్చి వేసి నలగగొట్టి బూడిదను కిద్రోను వాగులో కలిపేశాడు. లోక సంబంధమైనటువంటి విగ్రహము అది, బంగారపు విగ్రహం, బంగారమైన వెండి అయినా దేవుని పోలిక కాదు అది. అందుకని నలగగొట్టి పొడిని ఆ మురికిలో కలిపేశాడు. లోక సంబంధమైనటువంటి విషయాలను ఎంత గనుడు అయినా, యోగ్యత కలిగి ఉన్నా, దేవునికి ఇష్టము లేని ఎన్నో కార్యాలు నీ జీవితంలో ఉన్నాయి. దేవునికి ఇష్టము లేని అంత విలువైనటువంటి ఏదైనా సరే దేవునికి అది అసహ్యమైంది. నీవు అసహించుకోవాలి, నలగొట్టేసేయాలి, పొడుం చేయాలి, దానిని లోకంలో కలిపేసేయాలి. యోషియా రాజు చేసిన పని నీవు చేయాలి. దావీదు రాజు కిద్రోను దాటినాక దేవునితో ఏకీభవించి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. రాజైన ఉజ్జియా దేవాలయమును బాగు చేశాడు. 16 సంవత్సరాల వయస్సులో అతడు రాజుగా వచ్చాడు. యుక్త వయస్సులో రాజుగా వచ్చాడు.
దేవాలయము పరిశుభ్రపరిచాడు. ఆగిపోయినటువంటి బలి అర్పణలు బిగించేశాడు. ఆగిపోయిన యాజక ధర్మాన్ని బిగించేశాడు. దేవాలయమును శుద్ధి చేసి అందులో ఆరాధనకు అనువు కానివి సమస్తమును కాల్చివేసి కిద్రోను వాగులో కలిపేశాడు. కిద్రోను వాగు మురికి కోపం, యెరూషలేము పరిశుద్ధ పట్టణంలోని ప్రవహించే మురికంతా అందులోనే ఉండేది. దేవాలయములో అర్పించబడిన బలి పశువుల రక్తము ప్రవహించి అందులో కలిసిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇంకా ఈ కిద్రోను వాగు దాగి ఉంటే, కిద్రోను వాగు నీలో ఇంకా దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటే నీవెన్నటికి ప్రభుని చేరలేవు. ఇదిగో ఇప్పుడు యేసు ప్రభువారు యెరూషలేములో నుండి బయలుదేరాడు. శిలువ మరణము, శిలువ త్యాగము, తన ప్రాణమును పెట్టడం, తాను శిలువలో మేకులతో గుర్చబడడం, కొట్టబడడం, ఇవన్నీ కాలం ముందు కనపడుతున్నాయి ఆయనకి. అందుకని బలము పొందడానికి, ప్రార్థనానుభవాలు కలిగి ఉండడానికి ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళాలి. ఇక్కడ గెచ్చెమనే తోట ఒకటి ఉంటుంది. ఈ రోజున తోటలోనికి వచ్చాడు. కిద్రోనును దాటాడు. యేసు మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటాడు. కిద్రోను దాటి వెళ్ళిపోయాడు. దాటారు శిశువులు కూడా కిద్రోనును దాటారు. వారి జీవితంలో బలహీనతలను విడిచిపెట్టేశారు. వారి జీవితంలో లోక సంబంధమైన పాప జీవితమును అంతా విడిచిపెట్టేశారు. సమస్త దుష్టత్వమును విడిచి దాటి వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఒలీవల కొండ మీదకి వచ్చారు. అక్కడ గెచ్చెమనే తోట ఉంది. గెచ్చెమనే తోటలో అక్కడ గానుగ ఒకటి ఉంది. ఎన్ని అనుభవాలండి ఇందులో. ఒలీవల కొండ, సూది మొనదేలిన రాళ్ళు ఉంటాయి ఆ కొండ మీద. ఆయనను యేసు ప్రభు వారు ప్రతిదినము తన వాడుక చొప్పున ఆ కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ సూది మొనదేలిన రాళ్ళ మధ్యలో మోకరించి ప్రార్థన చేసేవాడు. అందులోనే గెత్చెమనే తోట ఉంది. గెత్చెమనే అంటే శ్రమల అనుభవం, గానుగా పిండబడడం. అది ద్రాక్షలుగా ఉన్నప్పుడు, అది గానుగులో వేసినప్పుడు రసము, ఆ గానుగులో నుండి వచ్చినటువంటి మాధుర్యము, ద్రాక్షల అనుభవం మాధుర్యమును తెలియజేస్తుంది. పిండబడడం, ఆ శ్రమలు అనుభవించబడడం, ఇవన్నీ కూడా గానుగ అనుభవం, శ్రమల అనుభవాన్ని తెలియచేస్తుంది. యేసు ప్రభు వారు ఇప్పుడు గెచ్చెమనే తోటలోనికి వచ్చాడు. పలుమార్లు అక్కడికి వెళ్ళేవాడు శిష్యులతో. ఇది ఇస్కరియోతు యోధాకు కూడా తెలుసు. అందువలన సైనికులను తీసుకొని ఇస్కరియోతు యోధా సరాసరి ఈ గెచ్చెమనే తోటకు వచ్చాడు. ఈ కిద్రోను వాగు యేసు ప్రభువారు ఆయన శిష్యులు దాటిన తర్వాత ఇక యెరూషలేము దేవాలయంలో బలులు నిలిపివేయబడ్డాయి. దేవుని స్తోత్రం. కిద్రోను దాటిపోయిన తర్వాత, ఎందుకు కారణం ఏమిటో తెలుసా? ఆ రాత్రి యేసు ప్రభు పట్టబడ్డాడు. ఉదయానికి సిలువ ఇచ్చారు, మధ్యాహ్నానికి ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించుకోగానే యెరూషలేము దేవాలయపు తెర చినిగిపోయింది. ఇప్పుడు అది పరిశుద్ధ స్థలం అంతా ఏకమైంది. బలులన్నీ ఆగిపోయినాయి. అక్కడ బలిపీఠము కూడా కలిసిపోయింది అని చెప్పారు. కృంగిపోయింది, మరుగు చేయబడింది అని చెప్పారు. ఇక బలి అర్పణ లేదు. కారణం ఏమిటి అంటే, ఈరోజు ప్రతిదినము ప్రజలు వారి పాపముల నిమిత్తమై బలి పశువులను బలిపీఠం మీద దేవాలయంలో అర్పించవలసిన పని లేదు. ఇక కారణం ఏంటంటే, అందరి పాపముల నిమిత్తం లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు అందరి కొరకు బలి అయిపోయాడు సిలువలో. దేవునికి స్తోత్రం. ఇక ఇప్పుడు బలి పశువులు తేవాల్సిన పని లేదు. కిద్రోను దాటిన తర్వాత బలి ఆగిపోయింది. అందరి పాపముల నిమిత్తము ఒక్కసారి బలి అర్పించబడింది యేసు ప్రభు రక్తమును చిందించి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరమును ఈ గెచ్చెమనే తోట
గానుగా అనుభవంలోనికి మనం రావాలి. శ్రమల అనుభవంలో నుండి మనం బయటికి రావాలి. శ్రమలు వచ్చినాయా, నీకు బాధలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, అవి ఎల్లకాలము ఉండవు. ఎప్పుడు ఎలాగనే ఉంటుంది అనుకుంటానా? ఉండదు. కొంతమంది జీవితంలో చూడండి, వారు, అందుకే నేను వివాహాలు చేసే సమయంలో నూతన దంపతులకు చెబుతాను, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఆ అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి అమ్మాయి వారు వేసినటువంటి అలంకరణలు, స్టేజీలు, వీడియోలు, బ్యాండ్ మేళాలు, డీజేలు, భోజనాలు ఇవన్నీ చూసుకొని సంతోషపడతా ఉంటారు వారు. నేను వారితో అంటున్నాను, ఎప్పుడు ఈరోజున్న ఈ సంతోషం నీ జీవితంలో కరువు అవ్వచ్చు, కొదువు అవ్వచ్చు, దొరకపోవచ్చు. ఇదే సంతోషం చివరి దాకా ఉండదు. అందుకని కుటుంబాలు విడిపోతారా? భార్యాభర్తలు విడిపోతారా? విడిపోరు. కష్టాలు వస్తాయి. అందుకని అదే కష్టం చివరి దాకా ఉండదు ఎవరి జీవితంలో కూడా. మీరు ఆలోచన చేయండి. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నో పర్యాయాలు కష్టాలు అనుభవించావు, శ్రమలు అనుభవించావు. అయ్యేవనయా ఇప్పుడు దాకా? ఇప్పుడున్నటువంటి శ్రమ నీకు చివరి దాకా ఉంటుంది అనుకుంటున్నావా? ఇదే కష్టం ఉంటుంది అనుకుంటున్నావా? ఉండదు. కష్టాలు తర్వాత మరలా సంతోషం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సంతోషం, నువ్వు అనుభవిస్తున్న ఆనందం చివరిదాకా ఉంటుంది అనుకుంటున్నావా? నీ జీవితం తారుమారు అవ్వచ్చు. దేవుడు నీ పరిస్థితులను తారుమారు చేయవచ్చు, లేక నీ పరిస్థితులను బట్టి నీవే తారుమారు చేసుకోవచ్చు నీ కుటుంబాన్ని. ఇదే సంతోషం ఉండదు, కష్టాలు వస్తాయి. ఇదే కష్టం నీకు ఉండదు, సంతోషం వస్తుంది. అందుకే కలిమిలేములు కావడి కొండలో అన్నారు. కలిమిలేములు కావడి కొండలే, కష్ట సుఖాలు మిళితమై నీకు ఇస్తాడు. సొలొమోను అంటాడు, దేని కొరకు అంటే ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవడం కోసం. దేవునికి స్తోత్రం. నీ కష్టం రాకపోతే దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటావు? దేవుడు నీకు ఎప్పుడు గుర్తు వస్తాడంటే నీకు రోగం వచ్చినప్పుడేగా. డాక్టర్ల వల్ల కానప్పుడు డబ్బులు ఉన్నంతసేపు డాక్టర్ల చుట్టూ తిరుగుతావు, ఆ డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమంటారు డాక్టర్లు కానీ మనుషులు కానీ, అబ్బాయి ఇప్పటి వరకు నువ్వు డబ్బులు లక్షలు ఖర్చు పెట్టావు, దేవుడి మీద భారమే అంటే. డబ్బులు ఉన్నప్పుడు డాక్టర్ల మీద భారం, డబ్బులు అయిపోయినాకేమో దేవుడి మీద భారం. ఏదేమైనా సరే నీకు దేవుడు గుర్తు రావాలి, దేవుని మీద నీ భారం వేయాలి. నీ జీవిత పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. నువ్వున్నటువంటి కష్టం, నువ్వున్న నష్టం, నువ్వున్న సమస్య ఎల్లకాలం ఉండదు. ప్రభు అనే ఉన్న పరిస్థితి ఇది అని ప్రభుని అడుగు. ఆ నీటిలో మునిగిపోతున్న సీమోను పేతురు, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెయ్యి అందించాడు. అప్పుడు ప్రభు ఆయన పైకి లేపాడు. అలాగే నీ జీవితంలో నువ్వు మునిగిపోతున్నావా? సమస్యల సుడిగుండంలో నువ్వు మునిగిపోతున్నావా? అనారోగ్యములలో నువ్వు మంచాను ఉండి అలా అదే పరిస్థితిలో ఉంటాను అనుకుంటున్నావా? నీకున్న కష్టాలు ఇలాగనే ఉంటాయి అనుకుంటున్నావా? కాదు, ప్రభువుని అడుగు. నీవు అడగకనే నీవు పొందకపోతున్నావు. అడగకనే, అడుగు ప్రతివానికి ధారాళముగా ఇస్తాడు ప్రభు. ఆయన సహాయం చేయడానికి ఆయన హస్తముల కొరస కాదు. నీవు అడుగు ప్రతివానికి ఇస్తాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడను. ప్రతిదీ నీకు అవసరమైన ప్రతిదీ సమకూర్చగలిగిన దేవుడు. నీ జీవితంలో మార్చుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. ప్రభా ఇదిగో నేను ఈ అనారోగ్యంలో ఉన్నా, నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు. నీవు ఉన్నటువంటి హాస్పిటల్లోనో లేకపోతే మంచం మీదో ఇంట్లోనో దీర్ఘకాలిక వ్యాధితోనో బాధపడుతున్నావా? అలాగైతే ప్రభు క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇవ్వటం కొరకు ఆయన కొరడా దెబ్బలు అనుభవించాడు. కాబట్టి ప్రభువుని అడుగు. నీవున్నటువంటి ఆ పరిస్థితులను ప్రభువుకు అప్పగించు. కిద్రోను దాటి బయటికి రా. ఒలీవల కొండ అనుభవంలోనికి రా. ప్రార్థన అనుభవం. ఒలీవల కొండ గుర్తురాగానే ప్రార్థన అనుభవం రావాలి. మనకి ప్రార్థన జ్ఞాపకం రావాలి. యేసు ప్రభువారు తన వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళాడు. దేనికంటే నిద్రపోవడానికి కాదు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ అనుభవం ఒలీవల అనుభవం అయి ఉండాలి. ప్రార్థన, ప్రతిదానికి ప్రార్థనే. నువ్వు బయటికి వెళ్తున్నావా? ప్రార్థన చేసుకో. బయటికి ఇంట్లో బయలుదేరినప్పుడు ప్రార్థన, మెట్టులు దాటినాక ఎదురు రావడం శకునం, ఈ రెండూ పని చేయవు. చాలామంది ఇంట్లో నిలబడి ప్రార్థన చేసుకుంటారు, బయటకు వచ్చేటప్పుడు ఎదురు రమ్మంటారు, శకునాలు. ఇదే రెండు పడవల మీద ఉండకూడదు. నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు బ్రతుకు.
నీ ప్రతి మార్గమును ఆయనకు అప్పగించు. ఆయనకు అప్పగించు. ప్రభు, ఇదిగో నేను బయలుదేరుతున్నా, పలానా పని మీద వెళుతున్నా, దాన్ని జయకర్మ చేయి, ప్రభువుకి అప్పగించుకో. కిద్రోనుని దాటాలి నీవు, ఒలీవల అనుభవంలోనికి రావాలి, ప్రార్థన అనుభవంలోనికి రావాలి, శ్రమల అనుభవంలోనికి కూడా ఉండాలి. గెచ్చెమనే తోట గానుగుల అనుభవం. అక్కడ నువ్వు పిండబడ్డావు, నువ్వు నలగొట్టబడ్డావు. చాలామంది అనుకుంటారు నాకు వచ్చిన శ్రమలు ఇంకొకళ్ళే చచ్చిపోయేవాళ్ళండి అని చెబుతుంటారు మాతో. పాస్టర్ గారు, నాకు వచ్చిన బాధ, నాకు వచ్చిన కష్టం ఇంకొకరికైతే చచ్చిపోతారండి అంటారు. నీకంటే ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. నీకున్నటువంటి అప్పులు, నీకున్నటువంటి భాగ్యాలు కొంచెమే, నీకంటే విపరీతంగా ఉన్నవారు ఉన్నారు. నీకున్న రోగం కొంచెమే, నీకంటే విపరీతమైన అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నారు. నీకున్న సమస్య కొంచెమే, అంతకంటే ఎక్కువ సమస్యలు కూరుకుపోయిన వారు ఉన్నారు. గెచ్చెమనే అనుభవంలోనికి రావాలి. ప్రభు నిన్ను ఎందుకు ఒలీవల తోట అనుభవం, గెచ్చెమనే తోట అనుభవం, గానుగుల అనుభవంలోనికి నడిపిస్తాడు అంటే, నీవు పరిపూర్ణమైనటువంటి ద్రాక్షారసము పిండబడి మధురమైన ద్రాక్షారసముగా దేవునికి ఉపయోగపడేవారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఈ అనుభవాల్లో నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గెచ్చెమనే తోట అనుభవంలోనికి రావాలి అంటే నీవు కిద్రోను వాగు దాటి వెళ్ళిపోవాలి. అమురికి జీవితం, పాప జీవితం, దుష్ట జీవితం, ప్రజలు అసహించుకున్న జీవితం నువ్వు దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ ప్రశాంతమైనటువంటి గెచ్చెమనే తోట అనుభవం. అందులో ఆ ఒలీవల తోట మీద ఒలీవల చెట్టులతో పాటు ద్రాక్ష తోటలో అనేకమైన సుగంధ ద్రవ్యములను, పరిమళాన్ని వెదజల్లే వృక్షములో ఆ తోటలో ఉన్నాయి. ఆ అనుభవంలోనికి నువ్వు రావాలి. కొన్ని సందర్భాల్లో నీవు ఉన్నటువంటి ఆ పరిస్థితి, నీకున్నటువంటి దుఃఖం, నీకున్న వేదన నిన్ను సంతోషకరమైన, ఆహ్లాదకరమైన స్థలంలోనికి తీసుకొని వెళ్ళినా నీవు ఆ సంతోషాన్ని అనుభవించలేవు. కారణం ఏంటంటే నీ హృదయం అంతా బాధ, వేదన, రోధం ఉంటుంది. కాబట్టి ఆ స్థితిలో నువ్వు దానిని ఆస్వాదించలేవు. ఏది ఏమైనా నీ ఉన్నటువంటి ఆ పరిస్థితిని ప్రభువుకు అప్పగించు. ప్రభు దాన్ని మార్చగలిగిన దేవుడు. నీ జీవితాన్ని సుగంధ పరిమళ సువాసనగా చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దుర్గంధపు జీవితాన్ని దాటి వెళ్ళిపో, కిద్రోనుని దాటి వెళ్ళు, గెచ్చెమనే అనుభవంలోనికి రా. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో ప్రియసయ్యా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. అనుదినము సిలువకు ముందు మీరు చెప్పిన ప్రతి శ్రేష్టమైన మాటను మేము అయా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాల్లో ఎంతో మేలుకరముగా, ఉపయోగకరముగా, ఆధ్యాత్మిక జీవితంలో మా మార్గములో మాకు ఆత్మీయ బలాన్ని చేకూరుస్తుంది అయ్యా. మీరు పొందిన అనుభవాలు, మీరు చెప్పిన మాటలు అయ్యా మేము వింటూ ఉండగా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రియసయ్య మీరు చెప్పినటువంటి మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు నడిచిన మార్గము కిద్రోను మురికి వాగుని మీరు దాటి ముందుకు వెళ్ళిపోయారు. ఒలీవల తోటలోనికి, గెచ్చెమనే అనుభవంలోనికి మేము కూడా రావాలని ఈ వాక్యము ద్వారా మా ప్రభువా అయా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కిద్రోను మురికి అనుభవాలను దాటామయ్యా. కొంతమంది, ఇంకా కొంతమంది జీవితాల్లో ఈ దుర్గంధము, ఈ కిద్రోను వాగు దుర్గంధమే మిగిలి ఉన్నది కనుక వారు ఒలీవల అనుభవంలోనికి రాలేకపోతున్నారు. గెచ్చెమనే అనుభవాన్ని అనుభవించలేకపోతున్నారు. పరిమళ సుగంధ సువాసనలు వెదజల్లే అనుభవాల్లోనికి రాలేకపోతున్నారు. నాయన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు ఇప్పటి వరకు కూడా నాయన కనికరించి గెచ్చెమనే అనుభవంలో, ఒలీవల అనుభవంలో, గానుగ అనుభవంలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మా బలి అనేక మంది నాయన ఆ పరిమళ సుగంధ సువాసనలో వెదజల్లే ఆ గెచ్చెమనే తోట అనుభవంలోనికి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి అయ్యా. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలిగినది అని అయా పరమగీతాల్లో చదువుకుంటున్నాం.
ఆ పరిమళ తైలపు సువాసనే మీరు నాయన. యేసు నామము పరిమళ తైలము కంటే కూడా శ్రేష్టమైనటువంటి సుగంధమును ఇచ్చేది నాయన. ఆ రీతిగా ప్రతి ఒక్కరము నాయన నిన్ను అనుభవించుటకు సహాయమని దయచేయండి. ఆనందము నీలో నాయన, నిన్ను కలిగి ఉన్నవారు అంతటి అనుభవాలు అనుభవిస్తారని మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరు నాయన వారు ఏ స్థితిలో ఉన్నారో చేరి వచ్చినటువంటి వారు అనేక మంది ప్రతిదినము నీ మాటలు వింటున్నారు, బలపరచండి. ఇంకా ఈ మాటలు వింటున్న సమయంలో ఎంతోమంది గృహాల్లో అనారోగ్యములతో దీర్ఘకాలిక రోగముల చేత నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారయ్యా. ఎంతోమంది మా ప్రభువా అయ్యా హాస్పిటల్స్లో అనారోగ్యములతో పడి ఉన్నారు నాయన. వారితో కూడా మీరు మాట్లాడండి. కిద్రోను వాగు దాటి ఒలీవల అనుభవంలోనికి వచ్చినట్లు సహాయం అని దయచేయండి నాయన. ఈ వాక్యం వింటున్న సమయంలో ఎంతోమంది గృహాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎంతోమంది గృహాల్లో సమస్యలతో సతమతమవుతున్న వారు ఉన్నారు నాయన. వారందరినీ మీ హస్తంలోకి అప్పగిస్తున్నాం. వారందరూ కూడా నాయన ఇంకా ఈ దుర్గంధపు కిద్రోను వలె ఉంటే వారు కూడా మా తండ్రి ఆ స్థితిని దాటి ఒలీవల అనుభవంలోనికి వచ్చినట్లు, ప్రార్థనా అనుభవాల్లోనికి, ప్రార్థనా శక్తి పొందినట్లుగా సహాయమని దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్న ఎంతమంది అయితే నాయన ఈ వర్తమానం చేత బలపరచబడ్డారు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలుకరముగా ఈ వర్తమానం ఉండటకు సహాయమని దయచేసి మహిమ పొందమని వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళుతూ ఉండగా గృహంలో చేరు పర్యంతరం మీ కాపుదల అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని ఉదయకాలపు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరిచి అన్ని స్థలములలో జరుగుతున్న ఆరాధనలో మీకు మహిమకరముగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెనకరముగా మార్చి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తమే. అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. రేపు ఉదయం మరి ఎండలు అధికంగా పెరుగుతున్నాయి.